హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సెటక్స్. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే నేతి బొబ్బట్లు అండి. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దాం. 6 hours నానబెట్టుకున్న శనగపప్పుని ఇలా ఫైన్గా మిక్స్ పట్టుకున్నాను. ఒక 6-7 యాలకులు కచ్చపచ్చగా దంచుకోవాలి. ఆ లోపల మనం ఇంకో సైడ్ స్టవ్లో 1/2 kg బెల్లంని తురిమి ఒక గిన్నెలో వేసి వేడి చేస్తున్నాను. ఇక్కడ నేను దంచుకున్న యాలకుల పొడిని వేసుకున్నాను. ఒక 3 tablespoons అంతా నెయ్యి వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 1/2 kg పప్పుకి 1/2 kg బెల్లం తీసుకున్నానండి. మీరు స్వీట్ బాగానే తినే వాళ్ళు అయితేనేమో ఈక్వల్గా తీసుకోండి, లేదంటే ఒక 100 grams తక్కువ బెల్లంని తీసుకోండి. ఇప్పుడు మనకు ఇది బెల్లపాకం బాగానే వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న శనగపిండి మిశ్రమంని వేసాను. బెల్లంను పప్పు కలిసేలా బాగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, పప్పు బెల్లం ఇలా దగ్గరికి వస్తుంది, మొత్తం డ్రై అయిపోవాలి. అలా అయితేనే మనకు బాల్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా బెల్లపాకం ఎక్కువైనా కానీ ఇంకొంచెం పప్పు యాడ్ చేసుకోండి. ముందుగానే నేను గోధుమ పిండిని కలిపి పెట్టుకున్నాను. గోధుమ పిండిలో చిటికెడంత సాల్ట్, ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నానండి. సేమ్ మన చపాతీ పిండి లెక్క. వెంటనే కాకుండా ఒక 30 minutes వరకు పిండి కలిపి పక్కన పెట్టుకుంటే పూరిలా బాగా సాఫ్ట్గా వస్తుందని అలా పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు చూడండి, ఇలా అరచేతిలో ఒక లెమన్ సైజు పిండిని తీసుకొని ఇలా బౌల్లా చేస్తున్నాను చేయితో. చూస్తున్నారా? ఇలా బౌల్ లెక్క చేసుకొని మనం పప్పు బెల్లం కలిపి పెట్టుకున్నాం కదా, అది ఒక రౌండ్ బాల్ లెక్క చేసుకొని పిండిని టోటల్గా ఈ బెల్లం పైన క్లోజ్ చేయాలి. బెల్లం మొత్తం కవర్ అయ్యేలా పిండితో మీద కవర్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పిండి వేసి మనం పూరి సైజులా లేదంటే ఇంకొద్దిగా చిన్నగా అయినా కానీ మీకు నచ్చిన సైజులో ఇలా పిండి వేస్తూ తాళవాలి. లేదంటే ఇక్కడ ఆల్రెడీ బ్రేక్ అయిపోద్ది, ఎందుకంటే చాలా డెలికేట్ ఉంటుంది. మనం ఎందుకంటే పప్పు బెల్లం వేసుకున్నాం కదండి. సో కొద్దిగా జాగ్రత్తగా పొడి పిండి వేయడం వల్ల ఏంటంటే రౌండ్ షేప్ ఈజీగా వస్తుంది. సేమ్ ప్రాసెస్లోనే మిగతా బొబ్బట్లన్నీ రెడీ చేసుకోవాలి. పిండితో ఇలా గిన్నె షేప్ లెక్క అనుకొని అందులో మిడిల్లో ఈ పప్పు బెల్లం ఒక ముద్ద పెట్టి పూరి సైజులో తాల్చుకోవాలి. నెక్స్ట్ ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని మొత్తం చేయితో రబ్ చేసి స్టవ్ మీద పెనం పెట్టుకొని ఈ డైరెక్ట్గా బొబ్బట్టు దాని మీద వేసుకోవాలండి. పెనం వేడాక బొబ్బట్లు అటు ఇటు బోత్ సైడ్స్ మనం నెయ్యితో అప్లై చేసుకోవాలి. ఒకవేళ నెయ్యి అద్దన్న వాళ్ళు స్కిప్ చేసి నెయ్యి ప్లేస్లో ఆయిల్ వేసుకున్నా పర్లేదు. నేనైతే ఇక్కడ టేస్ట్ బాగుండాలనేసి నెయ్యి వేసుకున్నాను. ఇటు సైడ్ కూడా టర్న్ చేసి మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. బొబ్బట్లు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. అయినా నేతి బొబ్బట్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అందరికీ మ్యాక్సిమం ఇష్టమే ఉంటుంది. ఇంకా ఫేవరెట్ పీపుల్ వాళ్ళకైతే చెప్పలేనంత ఇష్టం ఉంటుంది. 2 సైడ్లు ఇలా మంచిగా కాల్చుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మిగిలిన బొబ్బట్లను కూడా
ఇలాగే పెనం పైన వేసి నెయ్యి అప్లై చేసి అటు ఇటు బాగా కాల్చుకోవాలి. నేతి బొబ్బట్లు రెడీ అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మాన్సా టక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.